సెప్టెంబర్ 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్, వ్యాపారస్తులకి, కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి, చిన్న వ్యాపారులకి, రైతులకి, ప్రేమ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులు, వృద్ధులు, కోర్టు కేసెస్, చివరన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాల్లోకి వెళ్తే ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. గత 2 నెలల కాలంగా విద్యార్థులు ఏంటంటే ఈ యొక్క అంగారక యోగం, కుజుడు కేతువు ఈ యొక్క కాంబినేషన్స్, మీ రాశాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంత ఫోకస్ లేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే పంచమాధిపతి పంచమంలో ఉంటారు, బుధుడు అక్కడే ఉన్నారు, బుధాదిత్య యోగంలో కూడా ఫామ్ అయి ఉండే, అదేవిధంగా శుక్రుడు కూడా 5వ స్థానంలోకి వస్తారు. ఇవన్నీ బేరీస్ వేసుకుంటే మొదటి 5 రోజులు కూడా నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. టెక్నాలజీ వైపు బాగా మొగ్గు చూపుతారు. అదేవిధంగా శుక్ర కేతు వల్ల రీసెర్చ్ మీద, అది ఏ రీసెర్చ్ అయినా సరేనండి, సో అది ఏఐనా లేకపోతే టెక్నాలజీనా, సబ్జెక్ట్ పరంగా అయినా సరే డెప్త్గా వెళ్ళే అవకాశం అయితే బాగా కనపడుతుంది. సో విద్యార్థులు ఈ సమయాన్ని సరైన విధంగా కనుక వినియోగించుకోగలిగితే కనుక ఈజ్ ఎక్సలెంట్ అండి. మీకు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే 10వ శని వ్యయంలో 12వ స్థానంలో ఉన్నారు, రాహు ఏమో లాభంలోనే ఉన్నారు. ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే తన స్వనక్షత్రం మీద, పునర్వసు నక్షత్రం మీద ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలు చేస్తారు అని చెప్పవచ్చు. మరి కార్పొరేట్ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి గవర్నమెంట్ సంబంధమైన అధికారులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఏలినాడు శనిలో ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఎవరైతే డిసిప్లైన్డ్గా, శని అంటేనే డిసిప్లైన్డ్ అండి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, అలా ఉన్న అధికారులు కానీ అనధికారులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదండి. ముఖ్యంగా పోలీస్, డిఫెన్స్, సిబిఐ, సిఐడి, ఇన్వెస్టిగేషన్, ఎలక్ట్రిసిటీ, పవర్, ఇలాంటి వాటి మీద సో వాళ్ళందరికీ కూడా పని మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. కొంతమందికి ప్రమోషన్స్ రావచ్చు. ఎవరైతే కృషి చేస్తారో వారికి గుర్తింపు, అదేవిధంగా బహుమతులు, ప్రమోషన్స్ రూపేణా కూడా అందుకునే అవకాశం ఉంది. అలా అని మనం చెప్తున్నాం కదా అందరికీ వస్తాయని కాదండి. ఇవంతా కూడా గోచారం. 30 to 40% మ్యాక్సిమం. మిగిలిన 60 నుంచి 70% మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి, మీ యొక్క లగ్నాన్ని అనుసరించి, లగ్నాధిపతి బలం, జరుగుతున్న దశలు, అంధదశలను బట్టి సో ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్ర ఆధారితంగా చెప్పే ఫలితాలే. మరి వ్యాపార పరంగా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే గత 4-5 నెలలుగా వ్యాపారంలో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క కాంపిటీటర్స్, మీ యొక్క శత్రువుల మీద మిమ్మల్ని వెనక్కి లాగుతాము, లేకుంటే సో నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు గ్రో అవ్వాలనే ప్రాసెస్లో మిమ్మల్ని ఎవరైతే అనదొక్కి ఉంటారో అలాంటి వారి మీద విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. పెద్దగా లాభాలు వస్తాయని కాదండి, నష్టాలు కూడా రావు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. గత 4-5 నెలల కంటే